అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గారి మరణ వాంగ్మూలం ఆయన ఇచ్చిన హాస్పిటల్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఆయనకు బాధ వచ్చిందని సిఐ గారికి చెప్పిండు, వినలే. డిఎస్పీ గారికి చెప్పిండు, వినలే. ఎస్పీ గారికి చెప్పిండు, ఎవరు వినలే. ఇది ముమ్మాటికి ఉన్నతాధికారులు హత్యే. అదే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి చుట్టి ఆయన ట్రాన్స్ఫర్ చేసిన, ఇంకొక ఆయన ట్రాన్స్ఫర్ చేసిన ఆయన బతికుండేవాడు. ఆయన బాధ ఈ జిల్లా బాస్ అయిన తండ్రి లాంటోడు. కింద ఎస్ఐకో కానిస్టేబుల్కో బాధ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఆయన వెంటనే స్పందించి న్యాయం చేయాల్సింది పోయి చూద్దాం చేద్దాం అనటం వల్ల ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఎస్ఐ గారు చనిపోయాడు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. 5 కోట్లు కాంపెన్సేషన్ ఇవ్వాలి, గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఐ శ్రీనివాస్ గారు, శ్రీరాములు శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం చాలా దారుణం. అయినా సావుకు కారకులైన జితేందర్ రెడ్డి గారిని, 4 కానిస్టేబుల్ని ఎమ్మటే సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అదే విధంగా సావుకి కారకులైన దీనికి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై వేటు వేయాల్సిందిగా నేను కోరుతున్నా. అంతేకాదు వాళ్ళ కుటుంబానికి 5 కోట్ల రూపాయలు తక్షణం ఆర్థిక సాయం అందియాలి. అదే విధంగా దానికి గ్రూప్ 2కు సంబంధించి అమ్మాయికి ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఒక అధికార పార్టీలో జిల్లాకి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనీసం దళిత ముద్దు బిడ్డ చనిపోతే వాళ్ళు వీళ్ళని ఒక్కసారి కూడా స్టేట్మెంట్ ఇచ్చలే. రానున్న రోజుల్లో కొత్త అడుగు పెడితే మీ బట్టలు చూసి ఉరికిస్తామని చెప్పి కూడా మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు మేము మనవి చేస్తున్నాం. దళితులు అంటే అంత చూప 60,000 ఓట్ బ్యాంక్ ఉన్న భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో మా ఓట్లతో మీరు గెలిచి సింహాసనం మీద కూర్చొని డ్రామాలు చేస్తున్నారా? ఒక దళిత ముద్దు బిడ్డ చనిపోతే మీరు పట్టించుకోరా అని చెప్పి నేను అడుగుతున్నా. అంతేకాదు తక్షణమే న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము బంద్ పిలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.